ఓకే. నిన్న మనం సిఎస్ఎస్‌లో 3 టైప్స్ చెప్పుకున్నాం కదమ్మా! ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ చెప్పుకున్నాము. ఇవాళ ఏం చేద్దామంటే మనం పారాగ్రాఫ్‌లో ఎన్ని రకాల పారాగ్రాఫ్‌కి బోర్డర్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, పారాగ్రాఫ్ యొక్క అలైన్‌మెంట్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది చూద్దాం ఫస్ట్. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ఫ్లెక్స్ కంటెంట్స్ చూద్దాము. ఫ్లెక్స్‌లో రో ఎలా చేయొచ్చు, కాలమ్ ఎలా చేయొచ్చు. ఈ రోజుకి ముందు పారాగ్రాఫ్స్ మొత్తం చూసిన తర్వాత దెన్ మనం ఫ్లెక్స్ గురించి ఆలోచిద్దాము. అట్లానే ఒక చిన్న నావిగేషన్ మెనూ ఎలా క్రియేట్ చేస్తారో కూడా చూపిస్తాను. మీకు లాస్ట్ టైం నేను యాంకర్ ట్యాగ్స్ పెట్టేసి చూపించాను. అదే దాన్ని రియల్ టైమ్ నావిగేషన్ బార్ ఎలా డిజైన్ చేస్తారనేది మన ఓన్ సిఎస్ఎస్ తోటి కూడా చూపిస్తాను మీకు. సో మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, షేర్ అయిందమ్మా. స్క్రీన్ షేరింగ్ వచ్చింది అందరికీ? యా, ఓకే, వెరీ గుడ్. సో ఓకే, నెక్స్ట్ ఈరోజు మనం పారాగ్రాఫ్స్ గురించి క్లారిటీగా నేర్చుకుందాం. పారాగ్రాఫ్స్ అండ్ విత్ బోర్డర్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మన ఫోల్డర్కి వెళ్ళాలి. అట్లానే కమాండ్ ప్రాంప్ట్ తోటి మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి, సిఎండి కమాండ్ తోటి. ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని కొడితే కరెంట్ డైరెక్టరీ పాత్గా చేసుకొని మనకి విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నాయన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం అనుకున్నాం కస్టమ్ డాట్ సిఎస్ఎస్ స్టైల్స్ రాయటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఎన్ని రకాల స్టైల్స్ అయితే అప్లై చేసుకుంటామో అన్ని పేజెస్కి కాల్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్కటి పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ప్రాక్టీసింగ్ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం నేనేం చేస్తానంటే, ఏ పేజ్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు సిఎస్ఎస్ ప్రాక్టీస్ 4.html అనే ఫైల్ తీసుకుంటే దీనికోసం నేను ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా తీసుకుంటాను. దాన్ని సిఎస్ఎస్ ప్రాక్టీస్ డాట్ సిఎస్ఎస్ అనుకుంటా, 4.css. అంటే ఏ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నానో ఆ ప్రోగ్రామ్కి ఒక సిఎస్ఎస్ ఫైల్ రాస్తున్నాను మీకు తెలియటం కోసం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయాలి, నేను ఆ సిఎస్ఎస్ని కాల్ చేసుకోవాలి కాబట్టి లింక్, మనకి ఏం కావాలి, లింక్ కావాలి. సో లింక్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఇక్కడ మనం జస్ట్ లింక్ అని టైప్ చేసి ఆ తర్వాత సిఎస్ఎస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ పేరు ఏం పేరు పెట్టాం మనం ఇప్పుడు, సిఎస్ఎస్ ప్రాక్టీస్ 4.css అనే ఫైల్ మనకు పాత్ కావాలి. ఓకే, లెట్స్ వి స్టార్ట్ ద ఫస్ట్. మనం ఏం చేద్దామంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాము. తీసుకునేటప్పుడు నేను కొన్ని స్టైల్స్ రాస్తాను చూడండి. పి డాట్ అంటే అర్థం ఏంటంటే, పి అనే పారాగ్రాఫ్ ఎలిమెంట్లో ఒక స్టైల్ని నేను ఏ స్టైల్ అయితే నేమ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నానో క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ని డాట్ పెట్టి రాస్తే మళ్ళీ మనం సపరేట్గా పీ ట్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో క్లాస్ అని చెప్పని పెట్టి క్లాస్ నేమ్ టైప్ చేయకుండా మనకి విఎస్ కోడ్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో నేను పీ డాట్ అని పెట్టి పారా సాలిడ్ అని పెట్టుకోండి. అంటే అర్థం ఏంటంటే, పారాగ్రాఫ్ అనే ట్యాగ్లో పారా సాలిడ్ అనే ఒక క్లాస్ని నేను క్రియేట్ చేస్తున్నాను అర్థం అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ కీ కొట్టంగా ఆటోమేటిక్గా చూసారు ఎలా వచ్చేసిందో, పారాగ్రాఫ్ డాట్ సాలిడ్ అని వచ్చేసింది మనకి. అంటే అర్థమైంది, మనకి స్ట్రెస్లెస్గా ఒక ఐటమ్ ట్యాగ్తో పాటు ఆ క్లాస్ నేమ్ను కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏం చేస్తానంటే పీ డాట్ పారా సాలిడ్ తర్వాత మనకి అవైలబిలిటీ ఉన్న ఇంకొక బార్డర్ స్టైల్ వచ్చేసి డబుల్ అనమాట. ఇది ఒకటి తీసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి పీ డాట్ పారా డబుల్ తర్వాత మనకి డాటెడ్ అని చెప్పిన ఒక స్టైల్ ఉంది, అది కూడా తీసుకుందాం. ఆ తర్వాత పారా డాట్ పీ డాట్ పారా డాట్ డాటెడ్ తర్వాత డాష్డ్ అని చెప్పిన ఒక స్టైల్ ఉంది మనకి. అంటే ఎన్ని రకాల ఇవి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనేదో పారాకి చెప్తున్నాను కదా, ఈ బోర్డర్స్ ఓన్లీ పారాగ్రాఫ్లకే ఉపయోగపడతాయేమో అంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. ఎనీ బోర్డర్, నేను తర్వాత మీకు హెడ్డింగ్కి బోర్డర్ పెట్టి చూపిస్తాను, డివిజన్కి బోర్డర్ పెట్టి చూపిస్తాను. దేనికైనా మనం బోర్డర్స్ సెట్ చేసుకోవచ్చు. అది టెక్స్ట్ బాక్స్ కావచ్చు, బటన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు టెంపరీగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పారాగ్రాఫ్స్కి ఎలా అలైట్ చేసుకుంటామో తెలిస్తే ఆ తర్వాత మిగతా వాటికి కూడా అవే స్టైల్స్ ఎలా అప్లై అవుతాయనే చూద్దాం. ఇక్కడ స్టైల్స్ అనేది దేనికైనా అప్లై చేసుకోవచ్చు. కొన్ని స్టైల్స్ కొన్నిటికి అప్లై కావు, కానీ అన్నిటికీ మ్యాక్సిమం కామన్ స్టైల్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పీ డాట్, ఇంకా నాకు రకాలు ఉన్నాయి ఏంటంటే పారా డాట్ డాటెడ్ అయిపోయింది, డాష్డ్ అయిపోయింది, సాలిడ్ అయిపోయింది,
నెక్స్ట్ వచ్చేసి ఇన్సెట్ అని చెప్పి ఇంకొక స్టైల్ ఉంది. ఒక సైడ్కే షేడ్ అప్లై అయ్యింది, దాన్ని ఇన్సెట్ అంటాము. అలానే అవుట్ సెట్ అంటే షేడ్ అవుట్ సైడ్కి రావడం కోసం అనమాట. సో అవి కూడా నేను కొద్దిగా చూపిస్తాను, మొత్తం అన్ని కూడా మీకు క్లారిటీగా. అవుట్ సెట్ అనే పారాగ్రాఫ్ ఒకటి తీసుకున్నాను, ఇన్సెట్, అవుట్ సెట్, ఇంకా 2 రకాలు ఉన్నాయి మనకి, పీ డాట్, పారా డాట్. ఇక్కడ నేను పారా డాష్ అని చెప్పని పెడుతున్నాను కదా, అలానే పెట్టాలి, మీ ఇష్టం. పీ అవుట్ సెట్ అని పెట్టుకోవచ్చు, పీ ఇన్సెట్ అని పెట్టుకోవచ్చు. క్లాస్ నేమ్ అనేది ఎప్పుడు కూడా మన ఇష్టం, కస్టమర్ యొక్క అంటే డెవలప్ చేసే వాళ్ళ యొక్క ఇష్టం అనమాట. సో నేను ఇక్కడ రిడ్జ్ అనేది తీసుకుంటున్నాను. నేను వీటి గురించి కూడా మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. కానీ మనం ఎందుకు నేమ్స్ ఇలా పెడుతున్నామంటే దానికి అర్థం ఏంటంటే, ఇలా పెట్టడం వల్ల మనకి ఎప్పుడూ కూడా ఏమైంది బెనిఫిట్ అంటే, మనకి ఇలా పెట్టడం వల్ల డిస్క్రిప్టివ్గా నేమ్స్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అలా పెట్టడం వల్ల ఎవరికైనా సరే రీడబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఓహో దీనికి పారాగ్రాఫ్లో ఇన్సైడ్ అనే స్టైల్ కోసం ఇది పెట్టుకున్నాడేమో, పారాగ్రాఫ్ అవుట్ సెట్ కోసం ఇలా పెట్టుకున్నాడేమో అని ఒక క్లారిటీ తెలియడం కోసం ఉంటుంది అనమాట. సో నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ నుంచి, నేను కంటెంట్ లేకుండా ఏది కూడా పిచ్చి పిచ్చిగా టైప్ చేసి క్లాస్ చెప్పను. సో కాబట్టి ఏదో ఒక కంటెంట్ నేను నెట్లోంచి తీసుకొని ఆ కంటెంట్ చెప్తుంటా. నేను ఈరోజు ఊరక వాట్ ఈస్ ద చాట్ జీపీటీ అని చెప్పి ఒక చిన్న కంటెంట్ తీసుకున్నాను. సో ఆ కంటెంట్ని నేను దాంట్లో పేస్ట్ చేస్తాను అన్నిటికీ. అంటే ఏదో ఒక కంటెంట్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటంటే, ద పేజ్ లుక్స్ చాలా బాగుంటుంది, చూస్తానికి చాలా ఇంపుగా ఉంటుంది, మనకి చేయటానికి కూడా ప్రాక్టీస్ బాగుంటుంది. అలా కాకుండా మనం ఏదో చేతికి వచ్చినట్టు కొట్టామనుకోండి, అది లుక్గా ఉండదు, అది చేసిన ఫలితం కూడా మనకు ఉండదు అనమాట. సో కాబట్టి మనం చేసేటప్పుడు ఎప్పుడు కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదే పారాగ్రాఫ్లకి నేను డిఫరెంట్ స్టైల్స్ కూడా మీకు అప్లై చేస్తాను. నెక్స్ట్ క్లాసెస్లో, ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ని కూడా ఎలా ఓవర్లాప్ చేస్తూ కాల్ చేయొచ్చు అనేది కూడా మీకు నేర్పిస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ CSS4 ప్రాక్టీస్ CSSలోకి వెళ్దాం. అయితే మనం ఎప్పుడు కూడా ఏదైతే క్లాస్ నేమ్స్ పెడతామో ఆ క్లాస్ నేమ్స్ని టైప్ చేయటం కంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ కాపీ చేసుకోవటం అనేది ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు స్పెల్ మిస్టేక్ కనుక టైప్ చేసి ఉంటే ఆ స్టైల్ అప్లై కాదు, అది ఎక్కడ మిస్టేక్ చేశామా అని చెప్పి మళ్ళీ మనం వెతుక్కోవడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఎప్పుడూ కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్. మీరు ఎప్పుడూ కూడా మీరు ఏ స్టైల్ అయితే ఆ పారాగ్రాఫ్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టైల్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి స్టైల్ షీట్లోకి వెళ్ళిన తర్వాత మీరు దానికి సంబంధించిన స్టైల్ రూల్ సెట్ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ స్టైల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, రూల్ సెట్ అంటాం. రూల్ సెట్ అంటే అర్థమైంది, నెంబర్ ఆఫ్ రూల్స్ ఒక గ్రూప్ చేసి దానికి ఒక నేమ్ పెట్టడాన్నే మనం రూల్ సెట్ అని పిలుస్తుంటాం. ఇప్పుడు నేను ఎన్ని రూల్స్ అప్లై చేస్తాను ఏందనేది మీకు 1 by 1 చూపిస్తాను. దీంట్లో మనం నెంబర్ ఆఫ్ రాద్దాము, కాంబినేషన్స్ కూడా రాద్దాం. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ CSSలో ఎలా అప్లై చేయొచ్చు అనే దానికి కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకు 1 క్లాసే రాస్తున్నాను. ఇప్పుడు ఒక కామన్ క్లాస్ రాసి ఆ క్లాస్ని అన్నిట్లో యూజ్ అయ్యేటట్టు చేస్తాను. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ కూల్గా చూడండి. సో మీరు ఇవి చూస్తే అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ కూడా చేయండి. వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా వస్తుంది. వీడియో పక్క ప్లే పెట్టుకొని మీకు కనుక సిస్టమ్ అవైలబిలిటీ ఉంటే ఆ వీడియోని చూస్తూ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓన్లీ చూసినంత మాత్రం రాదు. ఓకే, ఇప్పుడు ప్లెయిన్గా కనబడుతుంది మనకి. లెట్స్ మూవ్ టు ద స్టైల్ షీట్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నేను ఒక్కొక్క స్టైల్ రాసే కొంది ఇక్కడ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. ఎలా చూడండి, ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ గో విత్ బ్లాక్ తీసుకున్నాను. ఎప్పుడైతే బ్లాక్ తీసుకున్నానో దాని యొక్క టెక్స్ట్ కలర్ నేను ఆక్వా తీసుకున్నాను, ఆక్వా కలర్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు మనం చెప్పాలనుకున్న టాపిక్ బోర్డర్స్, ప్యాడింగ్, వీటన్నిటికంటే మీకు ఈ ప్యాడింగ్ గురించి కూడా నేను కొన్ని టాపిక్స్లో ప్యాడింగ్లో ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు, విడివిడిగా ఎలా ఇవ్వచ్చు అనేది కూడా ఒకేసారి ఈ టాపిక్లో కవర్ చేస్తాను మీకు. ఇప్పుడు చూడండి, నేను చుట్టూ ప్యాడింగ్ కావాలి, ప్యాడింగ్ అని చెప్పని పెట్టి నేను 5 పిక్సెల్స్ అంటే ఏమైందంటే ఆల్ సైడ్స్ 5 పిక్సెల్ వస్తుంది. లేదు నేను 10 పిక్సెల్స్ అని పెడితే ఆల్ సైడ్స్ 10 పిక్సెల్స్ వస్తుంది. ఇదే ప్యాడింగ్ని నేను నెక్స్ట్ స్టైల్లో డిఫరెంట్గా రాస్తాను. అది ఎలా అయిందనేది దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేయాలి, బోర్డర్ యొక్క స్టైల్ మార్చుకోవాలి. బోర్డర్ డాష్ స్టైల్, ఏ స్టైల్ అనుకున్నాను, దీనికి సాలిడ్ అనే స్టైల్ తీసుకున్నాను. అట్లనే
ఆ బోర్డర్ యొక్క కలర్ కూడా నేను డిఫరెంట్గా పెట్టుకుంటే నాకు టెక్స్ట్ కలరే బోర్డర్ కలర్ వచ్చింది. కానీ నాకేం కావాలంటే లైక్ ఎల్లో కావాలి, నాకు చుట్టూ ఎల్లో వచ్చింది. అయితే దాని యొక్క థిక్నెస్ కూడా మనం పెంచుకుంటే అప్పుడు ఆ బోర్డర్ ఎంత పెడుతుంది అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. 5 పిక్సెల్స్ పెట్టుకుందాం, దట్స్ ఫైన్. చుట్టూ మనకు 5 పిక్సెల్స్ ఎల్లో బార్డర్తో కనబడుతుంది. సో నేను ఇదే స్టైల్స్ మళ్ళీ యాజ్ ఈజీలీ కాపీ చేసుకుంటున్నాను, నేను మొత్తం రాయకుండా. వీటిని సపరేట్ ఎలా చేయాలో కూడా తర్వాత చెప్తాను, ముందే మీకు అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈసారి సాలిడ్ అనేది తీసేసి నెక్స్ట్ ఏం పెట్టుకున్నాం మనం, డాటెడ్ అని డబుల్ అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు డబుల్ ఇచ్చేసా, ఆటోమేటిక్గా మనకు చుట్టూ ఏమొచ్చేసింది, డబుల్ లైన్ వచ్చింది. నేను మళ్ళీ దాన్నే కాపీ చేస్తాను. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంది, ఆ బోర్డర్ స్టైల్ మార్చడం నేర్చుకుందాం, ఆ తర్వాత రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్ని మార్చుకుంటూ వద్దాం. డాటెడ్ పెట్టా, ఇప్పుడు మూడో దానికి ఏమొచ్చింది, డాటెడ్ వచ్చింది. నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను, ఆ సాలిడ్ తీసేసి డాటెడ్ తర్వాత డాష్డ్ అని పెట్టా. సో ఇక్కడ నాకు నెక్స్ట్ ఏమొచ్చింది, డాష్గా వచ్చింది. ఆ తర్వాత నాకు కావాల్సిన స్టైల్ ఏంటంటే ఇన్సెట్ అని కావాలనుకుంటున్నా, దట్ ఈస్ ద ఇన్సెట్. ఆటోమేటిక్లీ ఇక్కడ చూడండి ఇన్సెట్ వచ్చింది, ఒక 2 సైడ్ కార్నర్స్ డార్క్గా ఉండి 2 సైడ్ కార్నర్స్ లైట్గా ఉండి, దట్ ఈస్ ద ఇన్సైడ్ షేడింగ్ అంటాం అనమాట. సో ఇక్కడ ఇన్సెట్ పెట్టాము, మనం అవుట్ సెట్ అనేది ఇంకొకటి రాయలేదు. సో దీన్నే కాపీ చేసుకుందాం, ఇక్కడ మనం అవుట్ సెట్ అని పెడదాం. ఏం పెడదాం, ఇన్సెట్ తీసేసి అవుట్ సెట్ అని పెడదాం. అక్కడికి వెళ్ళి మనం ఒక దానికి స్టైల్ కూడా మారుద్దాం, అవుట్ సెట్ అని పెడదాం. సో అవుట్ సెట్ అనే దానికి మనకి ఇన్సెట్ అవుట్ సెట్ ఇక్కడ మనం పెట్టామో లేదో చూద్దాం ఒకసారి. HTML లో ఇన్సెట్ అవుట్ సెట్ పెట్టాము, కానీ అక్కడ స్టైల్ కాపీ చేయలేదు మనం. ఇప్పుడు చేసేసాం కాబట్టి అవుట్ సెట్ కూడా వచ్చింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్, ఇటు పక్క లైట్ షేడ్ లో వస్తే దీనికి ఇటుపక్క లైట్ షేడ్ లో వచ్చింది అనమాట. దట్ ఈస్ ద ఇన్సెట్, ఇన్సైడ్ షాడో, అవుట్ సైడ్ షాడో అని అర్థం అనమాట. దట్ ఈస్ ద ఇన్సెట్ అండ్ అవుట్ సెట్ అంటే. దీని తర్వాత మనకి రిడ్జ్ కొద్దిగా థిక్గా వస్తుంది. ఈ స్టైల్ కూడా మనం కాపీ చేసుకొని దాని యొక్క స్టైల్ కూడా మార్చేద్దాము. దీని పేరు RIDG, రిడ్జ్ అని పెట్టాను. ఈ రిడ్జ్ గురించి మీకు తెలియాలంటే నేను కొద్దిగా సైజ్ ఎక్కువ పెడతాను, అప్పుడే మీకు కొద్దిగా క్లారిటీగా కనపడుతుంది. దిస్ ఈస్ ద రిడ్జ్ అంటాం అనమాట, బోర్డ్స్ టైప్లో కనపడుతుంది. ఈ రిడ్జ్ దాన్ని ఇంకొక స్టైల్ ఉంది, గ్రూవ్ లాగా ఒక గ్రూవ్ వచ్చినట్టు కావాలనుకుంటే ఈ రిడ్జ్ తీసేసి GROVE గ్రూవ్ అని పిలుస్తాం. ఇది రిడ్జ్ అనేది ఒక స్టైల్లో కనబడింది, గ్రూవ్ అనేది ఒక స్టైల్లో కనబడింది. మీకు ఎడ్జ్ కార్నర్స్ చూస్తే ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, దట్స్ రిడ్జ్ అండ్ గ్రూవ్. టోటల్గా మనకి అవైలబిలిటీ ఉన్న స్టైల్స్ ఇవి. అయితే నేను ఫస్ట్ పారా డబుల్లో టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ నాకు ఫస్ట్ పారాలో టెక్స్ట్ మొత్తం సెంటర్ కావాలి. అప్పుడు టెక్స్ట్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ వాడుకొని సెంటర్ నేను మీకు ఇక్కడ డబుల్లో పెట్టా, అంటే డబుల్లో సెంటర్ అయిపోయింది. ఫస్ట్ది ఏముంది, బై డిఫాల్ట్ లెఫ్ట్ ఉంది, సెకండ్ది ఏమైంది, సెంటర్కి వచ్చింది. ఇప్పుడు థర్డ్ డాటెడ్కి నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే రైట్ సైడ్కి పెట్టాలనుకుంటున్నా. టెక్స్ట్ అలైన్ రైట్, ఆటోమేటిక్ ఏమైపోయింది, రైట్ సైడ్కి అసైన్ అయిపోయింది. దీని తర్వాత దానికి జస్టిఫై చేయాలనుకుంటున్నాను నేను పారా డాష్కి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను టెక్స్ట్ అలైన్ మీకు కమాండ్స్ చూపిస్తే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవడానికి నీట్గా కనపడటం కోసం. ఇప్పుడు జస్టిఫై అయిపోయింది చూసారా, బోత్ సైడ్స్ విల్ బి సాటిస్ఫై చేసేసింది, పారాగ్రాఫ్ నీట్గా అసైన్ చేసింది. మరి దీంట్లో ఏం నేర్చుకుందాం, ఇప్పుడు వాటిలో అలైన్మెంట్స్ నేర్చుకుందాం. ఈ పారాగ్రాఫ్లో ఏం నేర్చుకుందాం అంటే ఈ ప్యాడింగ్ అనే దాన్ని ఇలా కాకుండా ఇంకా కొన్ని రకాలుగా ఇవ్వచ్చు. దీంట్లో ఏం చేద్దామంటే ప్యాడింగ్ డాష్ టాప్ 10 పిక్సెల్స్, అలానే ప్యాడింగ్ డాష్ బాటమ్ 10 పిక్సెల్స్, అలానే ప్యాడింగ్ లెఫ్ట్ 10 పిక్సెల్స్. అంటే పైన రాసినట్టు ఒకేసారి ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ సైజెస్ మనం కనుక ఇవ్వాలనుకుంటే దెన్ ఇలా ఫాలో అవుతాం. నేను 15 అంటే నాకు లెఫ్ట్ రైట్ 15 కావాలి, అండ్ టాప్ బాటమ్ వచ్చేసి 10 చాలనుకుంటే ఈ ఇన్సెట్కి నేను పెట్టిన బోర్డర్స్ ఇవన్నమాట. అయితే ఇలా 4 రాయకుండా ఒకటే రాసే ఒక సిస్టమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అది ఏందనేది ఒకసారి అది చెప్పి మీకు ఈ అవుట్ సెట్కి మనం అది రాద్దాం. ఓకే, సో ఫస్ట్ దీని గురించి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. సో ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూమ్, మనకి ఇది ఒక రూమ్. ఓకే, ఈ రూమ్లో నేను ఒక బాక్స్ ప్యాకింగ్ తీసుకొచ్చుకున్న బయట నుంచి. ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్. ఈ బాక్స్లో నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, ఇది నా సెల్ ఫోన్.
ఈ సెల్ ఫోన్‌కు చుట్టూ నేను పెట్టేదాన్ని ఏమంటామంటే థర్మోకోల్ ప్యాడింగ్ పెట్టుకుంటా. ఏం పెట్టుకుంటాను? థర్మోకోల్ ప్యాడింగ్ పెట్టుకున్నా. సో, ఈ చుట్టూ ఉన్న స్పేస్‌ని ఏమంటామంటే ప్యాడింగ్ అంటాం. ఏమంటాం? ఇది నా కంటైనర్. అంటే ఇది మొత్తం ఒక స్క్రీను. ఈ స్క్రీన్‌లో ఇదొచ్చేసి ఒక బాక్సు. ఆ బాక్స్‌లో ఏముంది మనకి? ఆ బాక్స్‌లో ఏముంది? ఒక ఎలిమెంట్ ఉంది. అంటే లైక్ కంటెంట్ అనమాట. ఆ కంటెంట్ చుట్టూ ఉండేదాన్ని ఏమంటాం? ప్యాడింగ్ అంటాం. ఈ సెల్ ఫోన్ బాక్స్‌ని మనం తీసుకొనెళ్ళి జనరల్‌గా మనం ఏం చేస్తాం? ఒక రూమ్‌లో పెట్టాలి. ఆ రూమ్‌లో పెట్టేటప్పుడు నేను చెప్తున్నా. ఆ రూమ్‌లో లెఫ్ట్ మీరు ఏమని చెప్తాను? ఇక్కడ గ్యాప్ నాకు ఒక 10 పిక్సెల్స్ ఉండాలి. ఇక్కడ గ్యాప్ ఒక 10 పిక్సెల్స్ ఉండాలని చెప్తాను. ఈ రెండిటిని ఏమంటామంటే ఆ స్క్రీన్‌లో మనం ఈ బాక్స్‌ని పెట్టే మార్జిన్స్ అని పిలుస్తుంటాం. దీన్ని లెఫ్ట్ మార్జిన్ అని పిలుస్తుంటాము. దీన్నేమంటాం? లెఫ్ట్ మార్జిన్ అని పిలుస్తుంటాము. దీన్ని లెఫ్ట్ మార్జిన్ అని పిలుస్తాము. దీన్నొచ్చేసి టాప్ మార్జిన్ అని ఇస్తాం. ఎందుకంటే స్క్రీన్ చాలా పెద్దదున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ మార్జిన్ ఇవ్వలేము. ఒకవేళ ఈ 2 మార్జిన్స్ ఇస్తే ఈ 2 మార్జిన్స్ ఇవ్వలేము. ఎనీ 2 మార్జిన్సే మనం ఎప్పుడు కూడా ఇవ్వగలుగుతాం. కానీ ప్యాడింగ్ మటుకు ఆల్ సైడ్స్ ప్యాడింగ్స్ మనం అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ లెఫ్ట్ ప్యాడింగ్ అంటాము. దిస్ ఈజ్ ద లెఫ్ట్ ప్యాడింగ్ అంటాము. దీన్ని రైట్ ప్యాడింగ్ అంటాము. దీన్ని టాప్ ప్యాడింగ్ అంటాము. దీన్ని బాటమ్ ప్యాడింగ్ అంటాం. సింపుల్‌గా మనం ఒక రూమ్‌లోకి ఎత్తుకెళ్ళి ఒక టంక్ పెట్టిన ఒక మూలలో పెట్టాలి. పెట్టేటప్పుడు మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ టంక్ పెట్టిన గోడ కానిచ్చి పెట్టబాకండి పాడైపోయిద్ది. అటొక అడుగు, ఇటొక అడుగు స్పేస్ వదిలిపెట్టి ఆ బాక్స్ పెట్టుకోండి అంటాం. దట్ ఈస్ కాల్డ్ మార్జిన్. ఆ బాక్స్‌లో మనం బుక్స్ పెట్టేటప్పుడు చుట్టూ ఏం చేస్తాం? న్యూస్ పేపర్ ఏసి బుక్స్ పెట్టుకుంటారు. ఎందుకని? బుక్స్ దెబ్బ తినకుండా, తుప్పు రాకుండా. ఆ న్యూస్ పేపర్‌ని మనం ఏమంటామంటే లైక్ ఎ ప్యాడింగ్ అంటాం. ఎంత థిక్‌నెస్‌గా పెట్టుకుంటే అంత థిక్‌నెస్ ప్యాడింగ్ ఉంటది. ఆ లోపల పెట్టుకునే ఎలిమెంట్స్‌ని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తుంటాం. ఆర్ కంటెంట్ అని పిలుస్తుంటాం. సింపుల్‌గా మీకు అర్థం అవ్వాలంటే. అయితే ఇక్కడ ఇదంతా అందరికీ తెలుసు. కానీ ఆ టెర్మినాలజీ తెలీదు. కానీ ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఆర్డర్ ఎలా ఉంటది? మనం ఒకటే లైన్‌లో మొత్తం రాయాలి నేను. అంటే ఇలా 4 ఎలిమెంట్స్ రాయకుండా నేను ఒక సింగిల్ లైన్‌లో రాయాలంటే నేను ఇప్పుడు ఔట్‌సెట్‌లో రాస్తున్నాను అది. ఎలా రాస్తానో చూడండి. ప్యాడింగ్ అని పెట్టి ఫస్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చాను. దాన్ని టాప్ అంటాం. ఓకే. నాకు రైట్ సైడ్ వచ్చేసి 15 పిక్సెల్స్ కావాలి. అలానే బాటమ్ వచ్చేసి 10 పిక్సెల్స్ చాలు నాకు. అట్లనే లెఫ్ట్ సైడ్ 15 పిక్సెల్స్ కావాలి. అంటే మార్జిన్స్ గానీ, ప్యాడింగ్స్ కానీ మీరెప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరిచ్చే 4 గూడా దిస్ ఈస్ ద ఫస్ట్ ప్యాటర్న్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ అండ్ దిస్ ఈస్ ద థర్డ్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్. అంటే ఇది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిరుగుతా ఉంటది కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు మళ్ళీ ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ ఇన్ని చెప్పడం కన్‌ఫ్యూజ్ గాకుండా ఒకే లైన్‌లో మీరు మొత్తం చెప్పాలనుకున్నప్పుడు నాట్ ఓన్లీ ప్యాడింగ్, బోర్డర్ విడ్త్ గూడా అలానే చెప్పొచ్చు. అది ఎలా చెప్తామనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది 1 పొజిషన్ మా ప్యాడింగ్ ఎంత ఇవ్వాలి? సెకండ్ పొజిషన్ ప్యాడింగ్ ఎంత ఇవ్వాలి? థర్డ్ పొజిషన్ ప్యాడింగ్ ఎంత ఇవ్వాలి? అండ్ ఫోర్త్ పొజిషన్ ప్యాడింగ్ ఎంత ఇవ్వాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో, అదే నేను ఇక్కడ మెన్షన్ చేశా. ఇక్కడ చూడండి మనం ఔట్ సెట్‌కి మనం ప్యాడింగ్ ఇచ్చాం. ఇక్కడ లెఫ్ట్ 15 రైట్ 15 ఇచ్చాము. పైన 10 పిక్సెల్సే ఇచ్చాం. నాకు ఇంకా బాగా క్వాలిటేటివ్‌గా తెలియాలి నేనిచ్చింది. ఒక 30 పిక్సెల్స్ నేను రైట్ పెట్టేసి అండ్ ఇక్కడ కూడా నేను 30 పిక్సెల్స్ పెట్టేస్తే 35 పిక్సెల్స్ అని పెడితే ఇక్కడ అవుట్ సైడ్‌లో చూడండి ఎంత క్లారిటీ కనబడుతుందో. టాప్, బాటమ్ 10 పిక్సెల్సే పెట్టా నేను. దిస్ ఈస్ ద ఫస్ట్ 30, సెకండ్ వచ్చేటికి 15 పిక్సెల్సే. నాకేం కావాలి? పైన 10 పిక్సెల్స్ చాలు. రైట్ సైడ్ ఒక 25 పిక్సెల్స్ కావాలి. బాటమ్ 10 పిక్సెల్స్ చాలు. లెఫ్ట్ సైడ్ నాకు 35 పిక్సెల్స్ కావాలి. బుక్ కుట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ ఎక్స్ట్రా ఉండాలి ప్రింట్ తీసినప్పుడు. అంటే నా థాట్ ఊరక చెప్తున్నా. దట్ ఈస్ ద గట్టర్ స్పేస్ అంటాం. బుక్ కుట్టుకున్నప్పుడు వేస్ట్ కాకుండా ఉండడానికి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటాం. సో, ఇలా చేసుకున్నప్పుడు మనకేమైద్ది? కస్టమైజ్డ్‌గా మనం ప్యాడింగ్ చేయొచ్చు. సరే మనం ప్యాడింగే కస్టమైజ్ చేయొచ్చా? మార్జిన్స్ అదే స్టైల్ ఫాలో అవుతాం. ప్యాడింగ్ అదే స్టైల్ ఫాలో అవుతాం. బోర్డర్ యొక్క విడ్త్ కూడా అదే స్టైల్‌లో ఫాలో అవుతాం. చూడండి ఇక్కడ నేను బోర్డర్ విడ్త్‌ని ఎలా ఇస్తానో టాప్ బోర్డర్ వచ్చేసి నాకు 10 పిక్సెల్స్ కావాలి. ఓకే. అట్లనే బాటమ్ బోర్డర్ వచ్చేటప్పటికి రైట్ బోర్డర్ వచ్చేసరికి 15 పిక్సెల్స్ చాలు నాకు. ఓకే. లేదంటే బాగా తగ్గిస్తాను తెలియటం కోసం 2 పిక్సెల్స్ పెట్టా. చాలా సన్నగా వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి నాకు మళ్ళీ 10 పిక్సెల్స్ కావాలి. ఆటోమేటిక్‌గా బాటమ్ బోర్డర్ కూడా 10 పిక్సెల్ వచ్చింది.
నాకు లెఫ్ట్ సైడ్ మటుకు 5 పిక్సెల్స్ కావాలి. సో చూడండి, ఒకే పేజ్కి అంటే ఒక బాక్స్కి మనం టాప్లో వచ్చేసి మనం 10 పిక్సెల్స్ ఇచ్చాము, రైట్ సైడ్ వచ్చేసి 2 పిక్సెల్స్ ఇచ్చాము, చాలా సన్నగా వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి 10 పిక్సెల్స్ ఇచ్చాము, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 5 పిక్సెల్స్ ఇచ్చాము. నాకు ఇప్పుడు 15 పిక్సెల్స్ ఇస్తే లెఫ్ట్ సైడ్ పిక్సెల్ పెరిగింది చూసారా. సో కాబట్టి మీరు ప్యాడింగ్ తీసుకోండి, మార్జిన్స్ తీసుకోండి, విడ్త్ తీసుకోండి, అన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిరుగుతుంటాయి. కాబట్టి ద నెంబర్ 1 పారామీటర్ ఇస్ ద టాప్, అండ్ సెకండ్ పారామీటర్ ఇస్ ద రైట్, అండ్ థర్డ్ పారామీటర్ ఇస్ ద బాటమ్, అండ్ ఫోర్త్ పారామీటర్ ఇస్ ద లెఫ్ట్. దిస్ ఈస్ ద యూనివర్సల్ ఫాలో. ఇది గనక మనకు అర్థమైతే చాలా ఈజీ మనం వర్కౌట్ చేయడం. ఇక్కడ ఇంకా లాజిక్ ఉంది చూడండి. నేను ఇక్కడ పారా రిడ్జ్లోకి వచ్చి చేస్తాను ఆ లాజిక్ ఏందనేది. ఇక్కడ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అని చెప్పకుండా నేనేం చేస్తానంటే 10 పిక్సెల్స్ అండ్ 20 పిక్సెల్స్ ఇచ్చి ఇలా కూడా క్లోజ్ చేయొచ్చు. దీన్ని ఏమంటారో తెలుసా? ఇలా ఇచ్చినప్పుడు ఏమంటారంటే, నేను టాప్ బాటమ్ 10 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 20 పిక్సెల్స్ అని అర్థం. 2 పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పారామీటర్ టాప్ బాటమ్ తీసుకుంటుంది, సెకండ్ పారామీటర్ లెఫ్ట్ రైట్ తీసుకుంటుంది. ఇలా మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఎప్పుడు కూడా పారామీటర్స్ ప్రకారం మనం డేటాని మార్జిన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కావాలంటే చూడండి, నేను 40 ఇస్తా. 40 ఇస్తే మీకు ఏమైపోయింది చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా లెఫ్ట్ 40, రైట్ 40, టాప్ 10, బాటమ్ 10. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్జిన్స్కి కానీ ప్యాడింగ్కి కానీ, ఓకే, నెక్స్ట్ విడ్త్లకు కానీ ఎప్పుడు కూడా ఫలానా మార్జిన్ అని చెప్పకుండా ఒకే లైన్లో ఆల్ పారామీటర్స్ ఇవ్వాలి. అయితే వీటి మీద ఒక ఎక్స్పర్టిజము, ఒక కరెక్ట్ ఐడియా ఉన్నప్పుడే మనం వీటిని వర్కౌట్ చేయాలి. అవి తెలియకపోతే సింపుల్గా మనం బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్ అని రాసుకోవచ్చు. కానీ మనం ఉండంగా అన్ని లైన్స్ ఆఫ్ ది కోడ్ని రాయకుండా ఒక ప్రొఫెషనల్గా మనం కోడ్ రాయాలనుకుంటే ఈ స్టైల్స్ని కనుక మనం ఫాలో అయ్యామంటే ఈజీగా, చాలా ఈజీగా ఉంటుంది. రేపు ఎప్పుడన్నా మనం ఏదన్నా కోడింగ్ చూసినప్పుడు, ఎవరిదన్నా కోడింగ్ చూసినప్పుడు కూడా ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకని మనకు తెలుసు మార్జిన్స్ కానీ, ప్యాడింగ్ కానీ, విడ్త్లు కానీ మనం స్పెసిఫై చేసేటప్పుడు బార్డర్స్కి టాప్ నుంచి 1 స్టార్ట్ అయ్యింది, రైట్ 2 స్టార్ట్ అయ్యింది, బాటమ్ 3 స్టార్ట్ అయ్యింది, అండ్ లెఫ్ట్ 4 అనేది స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఆ 4ని మనం గుర్తుపెట్టుకుంటే డిఫరెంట్ వేస్లో మనం ప్యాడింగ్ కానీ, మార్జిన్స్ కానీ అన్నీ మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ పారాగ్రాఫ్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఆ పారాగ్రాఫ్ యొక్క బోర్డర్స్ అన్నీ చేయొచ్చు. సరే, ఇన్ని చేసాం కదా సార్, ఇవి ఓన్లీ పారాగ్రాఫ్స్కేనా, ఇంకొక దానికి వాడుకోలేమా? యూ కెన్ ఆల్సో యూజ్ టు దట్. నేను ఇప్పుడు బాడీ పైన వచ్చేసి ఒక హెడ్డింగ్ 1 అనే ట్యాగ్ తీసుకుంటాను. ఏ ట్యాగ్ తీసుకుంటున్నాను? హెడ్డింగ్ 1 అనే ట్యాగ్ తీసుకుంటాను. మీకు డిఫరెంట్ వేస్ చెప్తాను ఇంకా. సో బోర్డర్ టెస్టింగ్ అని పెట్టుకున్నాను. నేను బోర్డర్ టెస్టింగ్ గ్రూవ్ వాడదాం అనుకుంటున్నాను. నేను దీనికి గ్రూవ్ అని పెట్టుకున్నాను. ఓకే, దీని తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక చిన్న డివిజన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ డివిజన్లో నేను ఏం పెట్టుకున్నాను అంటే బోర్డర్ టెస్టింగ్ రిడ్జ్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీనికి అదే స్టైల్లో వాడుకోవచ్చు క్లాస్ని. ఆ క్లాస్ దేనికైనా వాడుకోవచ్చు. మనం పారా డాష్ ఏం వాడదాం అనుకుంటున్నాం? గ్రూవ్ అనేది వాడదాం అనుకుంటున్నాం. ఈ డివిజన్కి ఏం క్లాస్ వాడదాం అనుకుంటున్నాం? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు పారా డాష్ ఏం వాడాలి? దీనికి రిడ్జ్, గ్రూవ్ మనం అనుకుంది రిడ్జ్ అనుకున్నాం. సో రిడ్జ్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, బోర్డర్ టెస్ట్ రిడ్జ్ అని వచ్చింది, బోర్డర్ టెస్టింగ్ గ్రూవ్ అని వచ్చేసింది. ఇది బోర్డరు, ఇది హెడ్డింగ్ టెస్టింగ్ అని చెప్పని అర్థం, హెడ్ టెస్టింగ్. ఇది డివ్ టెస్టింగ్ అని పెట్టుకున్నాం, ఈజీగా మీనింగ్ ఉంటుంది. సో మనం మరి హెడ్డింగ్కి కూడా అదే స్టైల్స్ మనం అప్లై చేయొచ్చు, అలానే పారాగ్రాఫ్ డివిజన్కి మనం అదే స్టైల్స్ని అప్లై చేయొచ్చు. సో ఇవి యూనివర్సల్గా ఏ ఆబ్జెక్ట్కైనా కూడా పనికొస్తాయి. సో నేను ఇప్పుడు ఇంకా కొద్దిగా వెరైటీగా ఒక చిన్న టెక్స్ట్ బాక్స్కి స్టైల్స్ పెడదాం అనుకుంటున్నాను. నేను ఒక ఇన్పుట్ బాక్స్లో నా దగ్గర ఒక డిఫరెంట్గా ఉండాలి నా ఫామ్లో అని నేను థాట్ అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే సిఎస్ఎస్ ప్రాక్టీస్లోకి వెళ్ళి డైరెక్ట్గా నేను ఎలిమెంట్కి ట్యాగ్కి కోడ్ రాయాలనుకుంటున్నాను. సో ఎక్కడైతే నేను ఇన్పుట్ అని వాడతానో ఆ ఇన్పుట్స్ మొత్తానికి ఇవి అప్లై అవ్వాలి. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బోర్డర్ అనే దాన్ని అన్సెట్ అంటే అర్థం ఏంటంటే బోర్డర్స్ అన్ని తీసేయి అర్థం. ఫస్ట్ అన్సెట్ చేస్తున్నాను. ఆ తర్వాత బోర్డర్ లెఫ్ట్ వచ్చేసి నాకు బోర్డర్ లెఫ్ట్ ఎంత ఉండాలి? నాకు ఒక 3 పిక్సెల్స్ థిక్నెస్ ఉండాలి. అలానే బోర్డర్ డాష్ కలర్ వచ్చేసి నాకు ఏముండాలంటే సమ్ బ్లూ కలర్, లేకపోతే గ్రీన్ కలర్, అయితే రెడ్ కలర్ ఉండాలి నాకు. దట్స్ మై కాన్సెప్ట్.
ఓకే, ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ బాక్స్ని డిఫైన్ చేయగలే ఇక్కడ ఆటోమేటిక్గా స్టైల్స్ అన్ని అప్లై అయిపోతాయి. ఎలానో చూడండి, ఈ డివిజన్కి హెడ్డింగ్కి పైన తీసుకుందాం. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్. మనం ఆల్రెడీ HTML ట్యాగ్స్లో ఇన్పుట్స్ అన్ని నేర్చుకున్నాం మనం. అందుకే నేను చెప్పాను మళ్ళీ CSSలో కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మీకు అని చెప్పని అండ్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టా. ఇప్పుడు నేను టాప్కి వెళ్ళిపోతే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఒకటి వచ్చింది కదా, కానీ మనం ఏం చేసాము, బార్డర్ విడ్త్ ఇచ్చాము, స్టైల్ చెప్పలేదు మనం దానికి. సో కాబట్టి ఇక్కడ CSSలోకి వెళ్ళి మనము ఇక్కడ మనం ఏదైతే CSS ఇక్కడ రాకూడదు ఇది, సో సారీ, ఇక్కడ క్లిక్ చేసి CSSకి వెళ్దాము. ఇక్కడ బార్డర్ విడ్త్ని కూడా నేను స్పెసిఫై చేస్తాను. బార్డర్ విడ్త్ ఎంత, బార్డర్ విడ్త్ ఆల్రెడీ చెప్పాము మనం, చెప్పలేదు. బార్డర్ లెఫ్ట్ 3 పిక్సెల్స్ కాదు, సారీ, బార్డర్ విడ్త్ 3 పిక్సెల్స్ మనం రాయాల్సింది. ఓకే, బార్డర్ కలర్ రెడ్ తీసుకున్నాం, బార్డర్ విడ్త్ వచ్చేసి 5 పిక్సెల్స్ పెట్టుకుందాం నీట్గా కనపడటం కోసం. అండ్ నెక్స్ట్ బోర్డర్ స్టైల్ కూడా చెప్పుకోవాలి మనం దీనికి, ఎందుకంటే అన్సెట్ చేసాం కదా, మొత్తం ఎగిరిపోయింది కాబట్టి బోర్డర్ స్టైల్ సో సాలిడ్ అని చెప్తే ఇప్పుడు ఆల్ సైడ్స్ వచ్చేసింది మనకి. కానీ నాకు ఇక్కడ విడ్త్లో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఈ అన్సెట్ కూడా తీసేసేసి మనం ఏదైతే ఇందాక అనుకున్నామో టాప్ నాకు 0 పిక్సెల్స్ ఉండాలి, రైట్ కూడా నాకు 0 పిక్సెల్స్ ఉండాలి, బాటమ్ కూడా నాకు 0 పిక్సెల్స్ ఉండాలి, ఒక్క లెఫ్ట్ సైడే 5 పిక్సెల్స్ ఉండాలి. దట్స్ సింపుల్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను టెక్స్ట్ బాక్స్ హలో అని రాసుకుంటున్నాను. నా టెక్స్ట్ బాక్స్ ఎలా ఉంది, ఇట్స్ సింపుల్, గీత పెట్టినట్టు గీత పక్కన నాకు కంటెంట్ టైప్ చేసుకునేటట్టు వచ్చేసి. దీనికి ప్యాడింగ్ కావాలి నాకు, సో ఐ గో విత్ ప్యాడింగ్ :10 పిక్సెల్స్. ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ బాక్స్ చుట్టూ 10 పిక్సెల్స్ వచ్చేసింది. ఒక రిచ్ లుక్ తోటి మనం ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ని డిజైన్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ మనం ఈ బార్డర్ కలర్ రెడ్ ఇచ్చాను కదా నేను ఇక్కడ, బోర్డర్ కలర్ లెఫ్ట్ రెడ్ ఇస్తాను నేను. చూడండి ఇక్కడ బోర్డర్ కలర్ డాష్ బోర్డర్ లెఫ్ట్ డాష్ కలర్ రెడ్. దీనికి ముందు నేనేం చేస్తానంటే బోర్డర్ కలర్ గ్రే అని చెప్పి తీస్తాను. బోర్డర్ కలర్ గ్రే, సాలిడ్ గ్రే ఉండాలి, ఆ తర్వాత రెడ్ రావాలి, అది కూడా లెఫ్ట్కే రెడ్ రావాలి. ఈ కలర్ గ్రే అనేది మిగతా వాటి మొత్తానికి ఉండాలి. ఇక్కడే విడ్త్ని మనం స్పెసిఫై చేసాం, 0 ఇచ్చాం కదా, ఇవన్నీ 1 పిక్సెల్ ఇచ్చేద్దాం. సో మనకి ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మన టెక్స్ట్ బాక్స్ని స్టైలిష్గా చేసుకోవచ్చు. హలో హౌ ఆర్ యూ. సో ఇట్స్ సింపుల్. మనం ఇంకా చాలా రిచ్గా చేద్దాము తర్వాత ప్రాక్టీస్ చేసి. ఇప్పుడు ఎంత నీట్గా కనపడుతుందో టెక్స్ట్ బాక్స్. ఆ టెక్స్ట్ బాక్స్ లెఫ్ట్ సైడ్ థిక్, జనరల్గా రిచ్ లుక్ ఉండేటట్టు చేసేటప్పుడు ఇలా చేస్తారు. రెడ్ కాకపోతే బ్లూ పడుకోండి, సో బ్లూకి వెళ్ళండి, థిక్ బ్లూ తీసుకోండి, ఇట్స్ డిఫరెంట్గా ఉంటుంది, చూస్తానికి లుకిష్గా ఉంటుంది అనమాట. అంటే డిఫాల్ట్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్కి మనం CSS అద్దిన తర్వాత ఉండే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, దట్స్. సో ఈ రోజుకి ఇంతవరకు క్లోజ్ చేద్దాము. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. అంటే యాక్చువల్గా నేను 2 days బ్రేక్ ఇచ్చానని చెప్పి నేను వాళ్ళ క్లాస్ పెట్టా, లేకపోతే సాటర్డే ఓన్లీ ల్యాబ్ చేయించాను. సో మనం ఏం చేద్దామంటే రేపు మండే సండే హాలిడే కదా, మండే ఏం చేద్దామంటే ఒక నావిగేషన్ మెనూ డిజైన్ చేద్దాము. దాంట్లో కొన్ని ఎఫెక్ట్స్ కూడా వాడదాం. హోవర్ అని చెప్పిన ఎఫెక్ట్ వాడదాం. అంటే మెనూ మీదకి వెళ్ళినప్పుడు స్లోగా ట్రాన్సిషన్ వాడదాము, హోవర్ అనేది వాడదాం. అంటే ఆ మెనూ మీదకి వెళ్ళంగానే ఆ టెక్స్ట్ యొక్క కలర్ మారిపోవాలి. సో లైక్ ఎలా మారాలి, నేను రియల్ టైంలో ఉన్న ఒక దాని గురించి చూపించి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళది అమెజాన్ క్లౌడ్ అని కొడితే మనకి అమెజాన్ క్లౌడ్కి సంబంధించిన వెబ్సైట్ వస్తుంది. అమెజాన్ క్లౌడ్కి సంబంధించిన ఒక వెబ్సైట్ వచ్చిందా. సో ఇప్పుడు ఈ మెనూ ఎలా అయితే ఉందో, ఇప్పుడు దాని మీదకి వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్ వస్తుందా, స్లోగా ఆరెంజ్ కలర్ మారుతుందా. మనం కూడా ఇదే మెనూ డిజైన్ చేసి అదే ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు, ఇదే గ్రే కలర్ టెక్స్ట్ వచ్చేటట్టు, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం ఇదే కలర్ని ఎలా గ్రాప్ చేసుకొని వర్క్ చేయాలో చూద్దాం. వాళ్ళ స్టైల్స్ కాపీ చేయము, వాళ్ళు వాడిన కలర్స్ వాడుకుంటాము, వాళ్ళ స్టైల్లో మనం డిజైన్ చేస్తాం. ఈ నావిగేషన్ మెనూ మనం ఎలా డిజైన్ చేయాలి, ఇలానే ఒక లోగో మనం లెఫ్ట్ సైడ్ ఎలా పెట్టుకోవాలి, కొన్ని మెనూస్ లెఫ్ట్ సైడ్, లాగిన్ రిజిస్టర్ రైట్ సైడ్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ మండే క్లాస్లో వర్కౌట్ చేద్దాం. ఓకే, సో ఒక్కోటి నేర్చుకుంటూ వాటికి స్టైల్స్ వాడుతూ నేర్చుకుంటేనేమో ఆ స్టైల్స్ అన్నీ మనకు గుర్తుకు వస్తాయి. అలా కాకుండా
మనం గనక డైరెక్ట్గా వరుస పెట్టి స్టైల్స్ ఆర్డర్లో నేర్చుకుంటూ వెళ్ళాం అనుకో, అప్పుడు ఏమైందంటే ఆ వరుసగా ఆర్డర్ వస్తే కానీ రియల్ టైంలో మనం ఎక్కడెక్కడ ఆ స్టైల్ని క్లబ్ చేయాలనేది మనకి తెలియదు. అందుకని నేనేం చెప్తానంటే ప్రతిదీ మనం వర్కౌట్ చేస్తూ దానికి కావాల్సిన స్టైల్స్ వాడుకుంటూ వెళ్ళామనుకో, ఇట్స్ ఏ డెడ్ ఈజీగా ఉంటుంది. అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రేపు ఏదైనా ఓపెన్ చేసాం చూడండి, నీట్గా పారాగ్రాఫ్స్ చేసాం, వాటికి బోర్డర్స్ పెట్టాము, ఆ బోర్డర్స్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ పెట్టాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ పెట్టాము. ఇంకా మీరు వీటి కలర్స్ కూడా మార్చుకోవచ్చు. నేనేదో ఒక ప్లెయిన్ కలర్ తెలియాను, మీరు ఒక్కొక్క స్టైల్కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కలర్, ఒక్కొక్క ఫోర్గ్రౌండ్ కలర్ మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇంకా లుకిష్గా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకేనా ఇంతవరకు? సో ఓకే, నా వీడియోని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మళ్ళీ మండే మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం.